యథార్థత, పవిత్రత లేవు గనుక, దేవుడు పిలిచినటువంటి పిలుపును అందుకోలేదు గనుక. అందుకే చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తే 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, ఇక్కడ 3 విధాలైనటువంటి మనుషులు మనకు కనబడతారు. ఒకడు పొలము కొన్నాడని వెళ్తున్నాడు. ఇంకొకడు ఏమంటే 5 జతలు ఎడ్లు కొన్నానని చెప్పి వాటిని పరీక్షించ వెళుతున్నాను అంటున్నాడు. మరి ఒకడు ఏమంటున్నాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అంటున్నాడు. 3 రకాల మనుషులు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళేదానికి, దేవుని యొక్క పెండ్లి విందుకు వెళ్ళేదానికి నీ అర్హత ఏంటంటే, ఏ అర్హత ఉందంటే నువ్వు పిలువబడినటువంటి పిలుపును నీవు అర్థం చేసుకుని ఆ పిలుపుకు లోబడి